నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన. అర్థమైందా? నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన. ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు. ఆ సత్తా లేకపోతే నీకు మాట ఇవ్వడం. మాటిచ్చాడు గనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరమైతే. ఇది ఫినిషింగ్ టచ్. నువ్వు మామూలుగా మాటలు లేదనుకో, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది, నేను మాట ఇచ్చా, నీకు ప్రమాణం చేశా, నాకు ఆ ప్రమాణం వద్దు, ఏమొద్దు, నాకొద్దు, అంతదా, నాకొద్దండి, నాకొద్దు, ప్రమాణం వద్దు, నాకు వాగ్దానాలు నెరవేరిపోద్దు, ఏవద్దు, నేను పడలే నీ బాధ, నాకొద్దంటే తాడు కట్టి ఏడ్చుకుపోతారా? మాట తప్పను. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నానో అక్కడే ఉంచాలా నిన్ను. నాడు నిన్ను తలగా నియమించాలనుకున్నాను, అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయాలనుకున్నాను, అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను నడు అని నడిపిస్తాడు ఆయన. ఓకేనా?